ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి వాళ్ళ కోసం. ఇప్పుడు మిమ్మల్ని అందరు నవ్వుపించడానికి వాళ్ళు చూస్తేనే మీకు నవ్వు వచ్చేస్తుంది. అంత భయంకరంగా అంత కామెడీగా రెడీ అయ్యి మీ ముందుకు వస్తున్నారు. మేము చూస్తేనే వాళ్ళని చాలా భయపడ్డాం. మీరు కూడా అంతే భయపడుతూ స్కిట్ ఎంజాయ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఒకసారి చప్పట్లతో వాళ్ళని ఆహ్వానిద్దాం. వాళ్ళ కష్టానికి ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ బాయ్స్. సాధారణ సైన్యమా నమస్కారం. నమస్కారం రా పొట్టి పాపం. పెద్ద గురువు గారు లేరా అండి? గురువు గారు ఇప్పుడే ఒకరి జీవితాన్ని నాశనం చేయడానికి వెళ్ళారు. సరే గాని ఇంతకు నీ పేరేంట్రా? నా పేరు సిగరెట్ పాపం అండి. ఇంతకు మీ పేర్లేంటి? మాకు ఒక పేరంటూ ఉండదు, అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాం. అందుకే కొందరికి లోక ఆశలు లోక భాగాలు చూపిస్తూ ఉంటాం. అందుకే నా పేరు తలకులు. నా పేరు పెలుకులు. నా పేరు కులుకులు. సర్వలోక నాశక, బహు భయంకర కారక, అవిశ్వాసపు జనకుడ, అబద్ధపు ప్రేమిక, లూసిఫర్ నామధేయక. ఈ సృష్టి, ఈ ప్రపంచం, ఈ సమస్త మానవాడికి ఏనాడో నా చేతిలో, కానీ మధ్యలో ఆ క్రీస్తు వచ్చి సిలువనెక్కి చనిపోతే నేను కూడా చనిపోయాను అనుకుని నేను కేవలం ఇప్పుడు నా తోకతో ఆడిస్తున్నాను. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నేను సృష్టిస్తున్న పాపాలకు బానిసలు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ నాతో పాటే నాతో ఉండే బహు చక్కని ఎర్రని ప్రదేశమునకు అంటే నరకమునకు తీసుకెళ్లాలని ఎంతోమందికి లోక ఆశలను లోకభోగాలను చూపించి నా వశం చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి ఒక్కరి హృదయంలో అబద్ధం, మోసం, దొంగతనం, స్వార్థం, కోపం వంటి వ్యసనాలను పెట్టి నా వశం చేసుకుంటున్నాను. కానీ ఇంకా కొంతమంది నా మాట వినడం లేదు. అందుకే మహారాక్షస సైన్యమా, గురుగారు మేల్కొనండి. ప్రతి ఒక్కరిని జీవించే వారి ప్రాణాలకు విసుగు తెప్పించి నా వద్దకు తీసుకురండి. పోండి, ఇదే మన తక్షణ కర్తవ్యం. జయము జయము రాక్షస సైన్యమా. చేయము చేయము. నమస్కారం గురుగారండి. నమస్కారం గురుగారండి. పొట్టి పాపం, ఇంతకీ నీ పేరేమిట్రా? నీవు ఎలా వచ్చింది నాకు వినాలని ఉందిరా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంత చిన్న పాపాన్ని ఎప్పుడూ చూడలేదు. అన్నీ పెద్ద పాపాలే. గురుగారు నేను మీకు చెప్పేది కాదు, చూపిస్తాను. రే విజయ్, ఈరోజు కాలేజ్ లాస్ట్ రోజు కదరా, మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామేంటో నాకు చాలా బాధ వేస్తుందిరా. నాకు చాలా బాధ వేస్తుందిరా. సరేరా, ఒక చిన్న కూల్ డ్రింక్స్ పార్టీ పెట్టుకుందాము. కూల్ డ్రింక్ ఎందుకురా, మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం కదా, సరదాగా దమ్మేద్దాం రారా. దమ్మ దగ్గొస్తుందేమో. ఫస్ట్ దగ్గు వస్తుందిరా, తర్వాత మజా వస్తుందిరా, తర్వాత అడుగో వెళ్ళిపోతాం. సరే రానురా. విజయ్లా ఉన్నాడే. విజయ్, ఇప్పుడు మన విజయ్లా ఉన్నాడే, దగ్గరికి వెళ్ళి చూస్తే పోలా. విజయ్, రే విజయ్, ఏంట్రా అయిపోండ్రా. మీరు బాగా చదువుకుంటారని హాస్టల్లో నుంచి మరి చదివిస్తుంది. మీరేంటి ఇక్కడ ఇలా చెడు అలవాట్లన్నీ నేర్చుకుంటున్నారు? సారీ డాడీ, ఇంకెప్పుడు చేయండి. పద ఇంటికి.
ఇలా పుట్టానండి నేను. మరీ ఇంత పొట్టిగా ఉన్నావేమిరా? వాళ్ళ చేత ఈ లోకంలో ఉన్న సమస్త చెడ్డ పాపాలని అలవాటు చేసి వాళ్ళని పాడు చేయలేదా? గురుగారు అది అది ఏంటి? సరిగ్గా చెప్పు. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోయారు గురుగారు. అమ్మాయి శృతి విజయ్ వస్తున్నాడు చూడు. వస్తున్నాను అత్తయ్య. ఏరా నాన్న విజయ్, ఎలా ఉన్నావు? ఎలా చదువుతున్నావు? నిన్ను చూసి ఎన్ని రోజులైందిరా. ఏంటండి అలా ఉన్నారు? ఏమైనా అయ్యిందా? ఈరోజు వీడు కాలేజ్కి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వీడు కాలేజ్కి వెళ్ళి సిగరెట్లు తాగుతున్నాడు. ఏరా నాన్న, అలాంటి చెడ్డ అలవాట్లు చేసుకోకూడదు, సరేనా? నువ్వేం కంగారు పడకు గేర్షోము. తను ఇంతవరకు మనతో లేడు కదా, అలాగే కుటుంబ ప్రార్థనలో కూడా లేడు. అందుకే ఇలా జరిగింది. మనమందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి. ప్రభువా, విజయ్ని క్షమించి తండ్రి. ఏ పాపంలోనూ పడిపోకుండా నువ్వు కాపాడిన ఆయన మా కుటుంబం అంతా నీ చిత్తానుసారంగా జీవించే జీవితాన్ని దయచేయి తండ్రి. ఆమేన్. అంతలో వాళ్ళు మోకాలేసి ఏదో చేశారండి. వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. మళ్ళీ ఒక తెల్లటి ఆకారంతో కత్తి పట్టుకొని నా వెంట పడిందండి. నాకు భయం వేసి మీ దగ్గరికి వచ్చాను. ఇంకా ఈ మానవులు ఏదో విధంగా నన్ను అంతం చేసి ఆ బాధను మానలేదా? ఎంతో మంది భక్తులను పడగొట్టాను. సంసోనును వ్యభిచారం అనే పాపంలో పడవేసి నాశనం చేశాను. అననీయ సపీరను ధనాశ అనే బాణం, సొలొమోను వంటి జ్ఞానిని లోకాశలు చూపి లొంగదీశాను. ఇలా ఎన్నో కథలు నా గురించి వింటూ కూడా నాకు మొక్కకుండా ఆ గొర్రెల కాపరికి మొక్కుతున్నారు. ఆయన చేతిలో ఏముంది? కోటి రక్తం తప్ప. అదే నా చేతిలో సుఖభోగాలు, లోకాశలు ఉన్నవి. రే బెలుకులు కులుగులు, గురువుగారు, మీరు వెంటనే ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళలో ఒకరంటే ఒకరికి ఇష్టం పోయేలా నా ప్రభావం వాళ్ళ మీద పడేలా చేయండి. సరే గురువుగారు. ఇప్పుడు ప్రార్థన ఎలా చేస్తారో చూస్తాను. అమ్మా నమస్కారం అమ్మా. మీ ఇంట్లో కూర్చుంటే పని ఉంటే చెప్పండి అమ్మా, పని చేసుకొని బ్రతుకుతాను. నాకెవ్వరు లేరమ్మా. పెట్టుకో పెట్టుకో పనిలో పెట్టుకో, బాగా పని చేసి పెడుతుంది. పెట్టుకో. నా పేరు ముత్యమమ్మ. నీ పేరేంటి? నా పేరు ముత్యమమ్మ. సరే, జాగ్రత్తగా పని చేసుకో. శృతి ఎక్కడున్నావు? వస్తున్నానండి. అమ్మ ఎక్కడుంది? కనబడడం లేదు. మీ అమ్మగారు కూరగాయలు తేవడానికి మార్కెట్కి వెళ్ళారండి. అవునా? ఈరోజు శాలరీ ఇచ్చారు, అమ్మ రాగానే ఇచ్చేసి. అలాగేనండి. అమ్మగారు, అయ్యగారు ఎక్కడ పని చేస్తారు అమ్మగారు? ఇక్కడే స్టీల్ ప్లాంట్లోనే వర్క్ చేసేది. అమ్మా, అయ్యగారు ప్రతి నెల జీతం అమ్మగారికే ఇస్తారా అమ్మగారు? అవును. అదేంటమ్మా, మీకు ఒక్క పైసా కూడా ఇయ్యారా? నాకెందుకే, ఇంట్లో ఏది కావాలన్నా అత్తగారే చూసుకుంటారు. అదేంటమ్మా, పెళ్ళయ్యాక అయ్యగారు జీతం మీకు ఇవ్వాలి కానీ అమ్మగారికి ఎందుకమ్మా? నీకమ్మ ఆట చెప్తాను, ఇన్నుకోండి. ఇంకెంతకాలం ముసలోళ్ళు చూసుకుంటారమ్మా? మీరు చదువుకోలేదా? మీకు ఇల్లు చెక్కబెట్టే జ్ఞానం లేదా? అన్నీ మీ చేతిలోకి తీసుకోవాలమ్మా. అదే నన్ను చూడండి, మొత్తం కూర్చోమంటే కూర్చుంటుంది, నిల్చోమంటే నిల్చుంటుంది. అన్నీ నేనే చెప్పాలి అమ్మగారు మీకు. ఆలోచించు ఆలోచించు ఆలోచించు, బాగా ఆలోచించు. ఈ ఇంటికి యజమానురాలు నువ్వే కదా, ఆలోచించు. అవును కదా, ఇంటికి యజమానురాలి నేనే కదా. హలో, రియా, షాపింగ్కి వెళ్దామా? అవునే, ఇప్పుడే. సరే, వస్తున్నా. ముత్యం ముత్యం ముత్యం,
ఇవిగో కూరగాయలు తీసుకెళ్ళి లోపల పెట్టు. అవును, శృతి ఏది? అది అది శృతి అమ్మగారికి అయ్యగారు జీతం తెచ్చి మీకు ఏమన్నారండి? సరే అని శృతి గారు ఎవరికో ఫోన్ చేసి షాపింగ్కి వెళ్దామన్నారండి. ఏంటి షాపింగ్కా? అవునమ్మగారు. ఇంకా ఏమన్నారంటే ఇంకెంతకాలం ఈ ముసల్దాన్ దగ్గర ఉండాలి, కష్టపడేది నా భర్త, ఇంకా మా మధ్యలో ఈవిడెందుకు అన్నారండి. ఇంకా ఏమన్నారంటే పెళ్ళయ్యాక ఇంటి బాధ్యతలు నేనే చూసుకోవాలని కూడా అన్నారండి. ఈ ముసల్దాన్ని వృద్ధాశ్రమంలో వేసేస్తే పోలా అని కూడా అన్నారండి అమ్మగారు. ఏంటి నన్ను అన్నేసి మాటలందా? పోనీలే, కూర కూడా సరిగా చేయడం రాకపోయినా పోనీలే అని ఊరుకున్నాను. నన్ను అన్నేసి మాటలంటుందా? రాని ఇంటికి దాని పని చెప్తా, రాని. ఆలోచించు, ఆలోచించు. అడుగు అడుగు, నీ కోడలు అడుగు, ఈ నెల జీతాన్ని ఏం చేసిందో అడుగు. శృతి, ఎక్కడికి వెళ్ళావు? అబ్బాయి జీతం ఇచ్చాడా? ఇచ్చాడు కాబట్టి షాపింగ్కి వెళ్ళా. ఆ డబ్బులతో ఇంట్లో బాకీలు కొన్ని ఖర్చులు తీర్చుకుందాం అనుకున్నాను. నీకు డబ్బులు ఖర్చు చేయడానికి ఎంత ధైర్యం? ధైర్యం ఏమిటి? నా భర్త తెచ్చేది నాకు నా పిల్లలకి, మధ్యలో అడగడానికి నువ్వెవరు? నేనెవరు? నా మాటలు జాగ్రత్తగా రాని. మీరు కూడా మాటలు జాగ్రత్తగా రానియండి. ఎవరు చెప్పారు అందరూ ప్రేమగా ఉంటారని? నేను ఎక్కడుంటే అక్కడ ఇలాగే గందరగోళం, గొడవలు. నాకు ఇష్టమైన వాళ్ళు ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళలో నేను కల్పించే కోపం. ఏమైంది మీరిద్దరికి ఇలా ఉన్నారు? శృతి, అమ్మా, ఏమైంది ఇద్దరికి ఇలా ఉన్నారేంటి? ఒరే, నీకు నేను కావాలా నీ భార్య కావాలా తేల్చుకో. నీ భార్య నన్ను ముసల్ది అందిరా. ఓయ్, పోనీలా ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? చూడరా ఎలా మాట్లాడుతుందో. నేను ఇంట్లో ఉండనురా. మనం కూడా వేరుగా ఉందామండి. వెళ్ళిపో వెళ్ళిపో, మీ భార్య చెప్తుందిరా, మీ అమ్మగారు వెళ్ళిపో. ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయేది? నాకు ఇష్టం లేకున్నా, మా అమ్మని బాధపెట్టడం ఇష్టం లేక నిన్ను పెళ్లి చేసుకున్నాను. అలాగే అమ్మాయి చాలా మంచిదిరా, మంచి కుటుంబం నుంచి వచ్చిందిరా అన్నావు కాబట్టి తన్ని పెళ్లి చేసుకున్నాను. నువ్వేమో అత్తగారైనా అమ్మగారైనా ఒకటే, నాకు ఇద్దరు సమానం అని అన్నావు. మరి ఇప్పుడేంటి రండి పండి వెళ్ళిపోదాం అని అంటున్నావు? అసలు దీనంతటికీ కారణం ముత్యమే. ముత్యం, ముత్యం ఇక్కడికి రా. అసలు ఇల్లు ఇంత అల్లకల్లోలంగా తయారవడానికి కారణం నువ్వే. నువ్వు వచ్చినప్పటి నుంచే ఇల్లు అల్లకల్లోలంగా తయారైంది. నువ్వు రాకముందు వీళ్ళిద్దరు ఎంతో చక్కగా ఉండేవాళ్ళు. నువ్వు బుద్ధిగా ఉండి పని చేసుకునే పని అయితే ఉండు, లేదంటే వెళ్ళిపో. అసలు ఈ 2 రోజులు నేను ఊళ్ళో లేకపోతే మీరందరూ కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకున్నారో లేదో. రండి అందరూ కుటుంబ ప్రార్థన చేసుకుందాం. ముత్యం, నువ్వు కూడా రా. ప్రభువా, నన్ను క్షమించు తండ్రి. ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. అయ్యా, నన్ను కూడా క్షమించండి. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పకుండా నాకు సహాయం చేయండి. తండ్రి, నా కుటుంబాన్ని మొత్తాన్ని క్షమించండి అయ్యా. ఆమేన్. గురువా గురువా, వాళ్ళు వాళ్ళు ఇచ్చేసారు గురువా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు గురువా, వాళ్ళు ఏదో చేయి గురువా, వీడి కుటుంబంలో ఎన్ని గొడవలు పెట్టినా వీడు ఇలానే చేస్తున్నాడు. అసలు వీడినే లేకుండా చేస్తే వీడినే లేకుండా చేస్తాను, వీడినే లేకుండా చేస్తాను. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావు? ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్త, ప్రార్థన చేసుకొని వెళ్ళి. అలాగే అమ్మా. తండ్రి, నా రాకపోకలన్నింటిలో నాకు తోడైందండి అయ్యా. నేను క్షేమంగా ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటి వచ్చే వరకు నాకు తోడైంది. నన్ను కాచి కాపాడి రక్షించండి అయ్యా. ఆమేన్. చంపేసి తీసుకోపో. నేను పర్సులో ఉండే డబ్బులు తీసేయి. ఎందుకు తీసేవాళ్ళరా? ఎందుకు తీసేయాలా? రే ఆగు, ఎప్పటినో నీ కోసం తిరుగుతున్నాను. ఈ రోజు దొరికావా? కానిస్టేబుల్స్ వీడిని తీసుకెళ్ళండి. సరే సరే. చాలా థ్యాంక్స్ అండి, వాడి దగ్గర నుంచి నన్ను కాపాడినందుకు. వీడి కోసం చాలా రోజులు తిరుగుతున్నానండి.
ఎందుకో ఈరోజు ఈ రూట్లో వెళ్ళాలని మా ఆఫీసర్ గారు పదే పదే కాల్ చేశారు. అందుకే ఇలా వచ్చాను. మిమ్మల్ని ఆ దేవుడే నా కోసం పంపించాడండి. నేను నమ్మిన నా యేసయ్య నా రాకపోకలేదు నాకు ఏ అపాయము రాకుండా నన్ను కాచి కాపాడతాడండి. మిమ్మల్ని నేను అనుదినము చేస్తున్న దేవుడే పంపించాడండి. ఎందుకంటే నేను ప్రతిరోజు ఇంట్లో నుంచి బయలుదేరక ముందు ప్రార్థన చేసుకొనే బయలుదేరతానండి. కాబట్టి నా దేవుడు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటాడండి. నాకు ఏ అపాయము రాకుండా నన్ను కాచి కాపాడతాడండి. ఏంటి మీ దేవుడు అంత గొప్పవాడా? అంత గొప్పవాడా అని అడుగుతున్నాడు ఏంటండి? నా దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమికి మానవ రూపంలో వచ్చాడండి. మన పాపముల కోసము, మన శాపముల కోసము, మన మీద ఉన్న పాప భారాన్ని తొలగించడానికి సాధారణ మానవునిగా జన్మించాడండి. దేవునితో కూడా ఉండడం ఒక పెద్ద విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసి కూడా కన్య మరియ గర్భమున ఒక చిన్న పశువుల పాకలో సాధారణ మానవునిగా జన్మించాడండి. అంత గొప్పవాడండి నా దేవుడు. అలాంటి నా దేవుడు ఇలాంటి అపాయంలో నుంచి నన్ను కాపాడ్డాడండి. మీరు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. మన కొరకు లోకంలో జన్మించారా? దీని గురించి ఇంకా నాకు తెలుసుకోనుంది. దయచేసి నాకు చెప్పరా? తప్పకుండా అండి. ఈరోజు మా చర్చిలో ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. మీరు కనుక అక్కడికి వచ్చినట్లయితే మా పాస్టర్ గారు ఇంకా దీని గురించి ఎంతో అద్భుతంగా వివరించి మీకు అర్థమయ్యేలా చేస్తారండి. కాబట్టి మీరు అక్కడికి తప్పకుండా రండి. ఓకే, తప్పకుండా వస్తాం. రే గెర్షోము, నీ యవ్వన కాలంలో నేనేమీ చేయలేకపోయాను రా. నీ కుటుంబాన్ని కూడా నేనేమీ చేయలేకపోయాను రా. నీ జీవితంలోకి నేను మళ్ళీ వస్తాను రా. నిన్ను నాశనం చేస్తాను రా. నిన్ను నాశనం చేస్తాను రా. నిన్ను నాశనం చేస్తాను.